మేమిక్కడికొస్తే సిగ్గు విడిచి మీ గుమ్మం ముందు నిలబడ్డావన్నావు కదూ. చూస్తూ ఉండు, నువ్వు నా ఇంటి గుమ్మం ముందు నిలబడి అర్థించే రోజొస్తుంది. అప్పుడు చెప్తాను. పద మైత్రి, వెళ్దాం. అశోక్ గారు, ఏమండి, ఏంటి ఆలోచిస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? కాస్త కఠినంగానే మాట్లాడారు. ఏం చేయను శాంత, వాడు ఆ అమ్మాయిని చూస్తే డిస్టర్బ్ అవుతాడు. సన్యాసి చెప్పినట్టు నాగేశ్వరితో వాడు పెళ్లి చేయడం కష్టం అవుతుంది. అందుకే అలా చేయాల్సి వచ్చింది. సరే, అయిందేదో అయిపోయింది. ఇకనైనా ఆలస్యం చేయకుండా నాగేశ్వరి తల్లిదండ్రుల వివరాలు కనుక్కొని మనం వెళ్ళి మాట్లాడొద్దామండి. అలాగే చేద్దాం శాంత. పద, ముందు మనం గుడికి వెళ్ళొద్దాం. అలాగే. జరిగిన సంఘటనలకి తెలుసో తెలియకో నేను బాధ్యురాలనైపోయాను. నేను ఇంటికి రాకుండా ఉండుంటే మీ ఇష్ట ప్రకారం మీరు ప్రేమించిన అమ్మాయితోటే మీ పెళ్లి జరిపించడానికి ఒప్పుకునుండేవారు. ఇంకా నేను ఇక్కడే ఉండి సమస్యని తీవ్రతరం చేయదలుచుకోలేదు. అందుకే నేను బయలుదేరుతున్నాను. మీ అమ్మా నాన్నలతో చెప్తే వారు నన్ను వెళ్ళనివ్వరని వాళ్ళు లేనప్పుడు బయలుదేరుతున్నాను. మీరు కోరుకున్నట్టు మీరు ప్రేమించిన అమ్మాయితోనే మీ పెళ్లి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నా వల్ల మీ మధ్య స్పర్ధలు వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించండి. బయలుదేరుతానండి. భయపడకు, నిన్న తల్లి కాపాడుతుంది. ధైర్యంగా ఉండు. ఇదిగో ఈ దుప్పటి తీసుకో. ధైర్యంగా ఉండు. నిన్న తల్లి కాపాడుతుంది. నీకు మార్గం తెలియనప్పుడు నాలాంటి వారు చాలా మంది వచ్చి నీకు మార్గం చూపించి వెళుతూ ఉంటారు. ఇదిగో తమ్ముడు, అగ్గిపెట్టింటిస్తావా?
నాగేశ్వరి, మీరు నేనమ్మా మీ మామయ్యని. విశ్వమాయ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నా సంగతి తర్వాత చెప్తాను గాని ముందు నీ సంగతి చెప్పు. నువ్వేంటి ఇక్కడున్నావు? ఏంటమ్మా, ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? పారిపోయి వచ్చావా? మరి ఏమైందమ్మా? ఇంత దూరం ఎలా ఒంటరిగా వచ్చావు? ఎందుకు వచ్చావు? నాకు పిచ్చి పట్టిందని అమ్మ నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించింది. నాకు పిచ్చి లేదని అరిచి గీ పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. అక్కడ ముసలావిడి సహాయంతో తప్పించుకుని బయటపడ్డాను. నేను సర్పవనం వెళ్ళాలని ఆ ముసలావిడి చెప్పింది. అందుకే సర్పవనం వెళ్తున్నాను. ఎవరో ముసల్ది సర్పవనం వెళ్ళమంటే ఒంటరిగా బయలుదేరడమేనా? ఆడపిల్లవి, ఎన్ని ప్రమాదాలు పొంచుంటాయో తెలుసా నీకు? నేను ఆ ముసలావిడికి మాటిచ్చాను, వెళ్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల నాకింతవరకు ఎలాంటి ఆపద రాలేదు. నేను ఆ నాగేశ్వరి దేవి దర్శనం చేసుకుంటే నాకంతే చాలు. సరే అయితే ఇప్పుడు నువ్వు సర్పవనం వెళ్ళాలంటావు అంతేగా? అవును. ఒంటరిగా ఇంత దూరం ఎలా వచ్చావో ఏంటో. నాకైతే నిన్ను ఒంటరిగా పంపించాలని లేదు, భయంగా ఉంది. పద, నేను వస్తాను. మీరు కూడా సర్పవనానికి వస్తున్నారా? అవును, నేను చేసిన పాపాలని దేవుడికి చెప్పి కడిగేసుకుంటాను. పదమ్మా, పద. నాగేశ్వరి, నేను వెళ్ళి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వస్తాను. హలో బాస్, నేను విశ్వం. విశ్వం? చెప్పు విశ్వం. నాగేశ్వరి కనిపించిందా? కనిపించటం కాదు, నాగేశ్వరి ఇప్పుడు నా దగ్గరే ఉంది. అలాగా? ఎక్కడున్నావో చెప్పు, వెంటనే వస్తాం. చెబుతాలే గాని ముందు నాకు విషయం చెప్పు. ఏంటది? ఇప్పుడు నాగేశ్వరిని అప్పగిస్తే మీరు నాకెంత ఇస్తారు? ఆల్రెడీ 25,000 ఇచ్చానుగా, ఇప్పుడు మరో 25,000 ఇస్తాను. నువ్విచ్చే 50,000 మా అక్కే నాకు ఇస్తుంది. 50,000కు మరో 50,000 కలుపుకో. 1,00,000? దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్చా? అయితే 2 లక్షలు ఇచ్చుకో. విశ్వం, అరిచి ప్రయోజనం లేదు కానీ బాగా ఆలోచించుకో. రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. ఏమయ్యా, టీ ఉందా? ఉంది సార్. నాకు టీ ఇచ్చి ఇంకో టీ పట్టుకెళ్ళి కారులో ఇవ్వు. అలాగే సార్. ఏమయ్యా, డబ్బులు ఇస్తాను, గొడిగిస్తావా? సరే సార్. మేడం టీ. మేడం
ఆ డాక్టర్ ఎంత డబ్బైనా ఇచ్చేలా ఉన్నాడు. పక్కాగా ప్లాన్ చేసి డబ్బులు లాక్కోవాలి. ఇప్పుడే చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి. నాగేశ్వరికి నా మీద అనుమానం రాకూడదు. నరికేయాలి, ముక్కలు ముక్కలుగా నరికేయాలి. లేకపోతే వేలు నోటికి అందిస్తే మనుషులే మింగాలని చూస్తాడా? వేద, వాడు చెప్పినట్టు అరచి ప్రయోజనం లేదు. ఆలోచించి చూడు. వాడడిగిన డబ్బుని ఇస్తానని చెప్పు. ఆ పిల్ల కుక్క 2 లక్షలు అడిగితే ఇమ్మంటావా? నిన్నెవరిమ్మన్నారు? ఇస్తానని చెప్పమంటున్నాను. ఈ వైదేహి మాటలు అర్థం కావటం లేదు కదూ? వేద, నాగేశ్వరి అతని గుప్పెట్లోకి రావటం మన అదృష్టం. ఆ నాగేశ్వరి వాడి దగ్గరుంది. ఇప్పుడు వాడడిగిన దానికి సరేనని చెప్పి నాగేశ్వరిని అప్పగించగానే వాడినక్కడే నరబలిస్తాను. అయితే డబ్బు పెట్టే అవసరం లేదన్నమాట. డబ్బు కళ్ళ చూడకుండా వాడెలా నాగేశ్వరిని మనకు అప్పగిస్తాడు? పెట్టే సిద్ధం చేయి. 1 కాదు 2. రెండా? 1 డబ్బు పెట్టే, 2 శవ పెట్టే. నాగేశ్వరి, పక్క ఊళ్ళో నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. అక్కడికి వెళ్దామని ఫోన్ చేశాను. భారీ వర్షాల వల్ల ఆ ఊరెళ్ళే రోడ్డు బ్లాక్ అయిందంట. చీకటి పడుతోంది. ఇప్పుడు దూర ప్రయాణం కష్టం. బయలుదేరి వెళ్దాం. మధ్యలో ఏదైనా ఇల్లు కనిపిస్తే వారిని అడిగి అక్కడే స్టే చేద్దాం. ఉదయాన్నే బయలుదేరదాం. అలాగే మావయ్య. కారు ఇక్కడ ఆపావేంటి మావయ్య? ఈ ఇంట్లో వాళ్ళని అడిగి ఈ పూటకి ఇక్కడే ఉందామమ్మా. ఏంటిది? మరో దారి లేదమ్మా. ఇంట్లో వాళ్ళు లేనట్టున్నారు. వచ్చాక చెప్పుకోవచ్చులే. రామ్మా. రామ్మా, కూర్చో, భోంచేద్దాం. మావయ్య, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు మా ఇంటికి రాలేదు? మా అక్కయ్యకు అంటే మీ అమ్మకు నేను చేసే పనులేవి నచ్చేవి కావు. అందువల్ల అక్కకు నాకు ఎప్పుడూ గొడవలయ్యేవి. నువ్వు చిన్నదానివిగా ఉండేటప్పుడు, అప్పుడు నీకు 7-8 ఏళ్ల వయసు అనుకుంటా, నేను మీ ఇంటికి వచ్చాను. మీ నాన్నగారి జేబులో 3000 డబ్బులు దొంగిలించాను. అది తెలిసి అక్క నన్ను కొట్టింది. అక్కయ్య కొట్టిందనే కోపంతో ఆ తర్వాత మీ ఇంటికి గడిపే తొక్కలేదు. అప్పుడు మీరు చేసింది తప్పే కదా మావయ్య.
అది తెలుసుకునే కదా కష్టపడి సంపాదించడం నేర్చుకున్నాను. అలాగైతే తర్వాతైనా మమ్మల్ని చూడ్డానికి వచ్చిండొచ్చు కదా మావయ్య. లేదు నాగేశ్వరి, నేను బాగా డబ్బు సంపాదించాలి, గొప్పవాణ్ణి అవ్వాలి. ఆడపిల్లకి చెవి కుట్టేటప్పుడు మేనమామ చెవిపోగు చేయించి వెయ్యాలి అంటారు. అప్పుడు నేను అది చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా బాగా డబ్బు సంపాదించి నీ పెళ్ళి, మైత్రి పెళ్ళి ఘనంగా చేయాలన్నదే నా ఆశమ్మా. సరే, భోంచేయమ్మా. నువ్వు వెళ్ళి ఆ గదిలో పడుకోమ్మా.